రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు కడప జిల్లాలోని శ్రీ అవధూత కాశీనాయన ఆశ్రమాన్ని రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి మరోసారి సందర్శించారు. అధికారులు కూల్చివేసిన భవనాలను పునఃప్రారంభించేందుకు పనులు మొదలుపెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా తొందరపాటు చర్యలకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. కొంతమంది వైసీపీ నాయకులు పూర్తి విషయాలు తెలుసుకోకుండా నోటికొచ్చిన విధంగా మాట్లాడుతున్నారన్నారు. కీర్తిశేషులు మాజీ మంత్రి వీరారెడ్డి హయాంలో టీడీపీ ప్రభుత్వంలోని ఈ ఆశ్రమానికి విద్యుత్ మరియు రహదారి ఏర్పాటు చేసి అన్ని విధాలుగా సహాయం చేశామన్నారు. జిల్లా వాసి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్న సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఈ ఆశ్రమానికి మీరు ఏం చేశారు? అప్పుడే మీరు పర్మిషన్ తెప్పించి ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది ఉండేది కాదు కదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఆశ్రమం విషయంలో అవాకులు చవాకులు మాట్లాడకుండా ఆశ్రమ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు. విధానాలు మేము పాటిస్తాం. దీనికి భూమి కానీ వెసులుబాటు కానీ కాంపన్సేషన్లు కానీ ఇవన్నీ మేము ఆలయం తరపున మేము ఖచ్చితంగా వీటిని అన్నిటినీ పాటిస్తామని మేము తెలియజేయడం జరిగింది. దానికి ఆయన సంతోషం వ్యక్తం చేసి, మీరు ఫారెస్ట్లో కానీ ఏవైనా కానీ మీకు టెంపుల్ ఎంత ఏరియా ఉంది మేము టీం పంపించి మేము రిపోర్టు PCCF ద్వారా తీసుకొని వస్తామని అన్నారు. అందుకు దానికి మొట్టమొదటిగా వాళ్ళు అనింది 5 హెక్టార్లు తీసుకోండి. ఈరోజు గుడికి ఇప్పుడు గుడి ఉన్నది 3 హెక్టార్లో 5 హెక్టార్లు తీసుకొని రోడ్లు విస్తీర్ణాలు తర్వాత కావాల్సింది క్రమబద్ధంగా మీకు తర్వాత ఏం కావాలో మళ్ళీ మాట్లాడదాం అనేసి వాళ్ళకి డైరెక్షన్ ఇస్తారు, అడ్వైజ్ ఇస్తారు PCCF ద్వారా అని తెలియజేయడం జరిగింది. ఈరోజు ఆయన చాలా పాజిటివ్గా మనందరూ ఇక్కడ అందరూ భక్తుల మనోభావాలకి మరియు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కృషి పురంధేశ్వరి గారు అక్కడ వాళ్ళు చెప్పడం, కూటమి ప్రభుత్వం మీరు ఇదంతా బాగా చూడాలి. ఎందుకంటే బహుశా దేవుడు ఇది ఆయన విశేషం అనుకోవాలా. ఎందుకంటే కలిసికట్టుగా ముగ్గురు కలిశారు. ఫారెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు మరియు బీజేపీ గారు అక్కడ